గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. అవును. పోనీ ఇప్పుడు అంతా క్లియరా? అంటే ఇప్పుడు నాకు ఏ లవ్ లేదు, ఏ రిలేషన్స్ లేవు, ఏ ఎఫెక్షన్స్ లేవు, ఏ పర్సనల్ అవగేషన్స్ లేవు. నా మైండ్ లో ఉన్నదల్లా నేను బ్రతికున్నంత కాలం నా పేరెంట్స్ ని చూసుకోవాలి, వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను, ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే మా అన్నయ్య కారణం. వాడు ఒక హీరో లాగా మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం. చాలా అంటే చాలా, వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం, మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు. బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు. వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి నాకు తినబెట్టి, నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త కొత్త బట్టలు, నాకు స్కూల్కి వెళ్ళి ఫీజు, వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా. స్కూల్కి వెళ్ళి సిమెంట్ పని చేసి చేతికి కాళ్ళకి, నాకు పొద్దున్నే మంచి టిఫిన్, నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు. అది నాకు తెలిసేది కాదు ఆ వయసులో. ఈరోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు. మీ అన్నయ్యకి ఇప్పుడు కోపం అంతా నువ్వు మారేవో ఇలా అని? కోపం అంటే ఉంటది కానీ బయటపడ్డు, ఎప్పుడు బయటపడ్డు. మంచిగుంటున్నాడా? ఉంటాడు, మంచిగానే ఉంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడి ధైర్యం చేయను. ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది. అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ పేరు ఉంది, ఈ పేరు ఉంది, ఆ పలానా అమ్మాయి, ఆ అమ్మాయి టీవీలో చూస్తాము, ఆ వేలో వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు ఇదే లేకపోతే తను అదిరా, తను ఇదిరా, తను మారిపోయింది. మా ఇంట్లో నేను ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా, మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల. నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను. అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి. ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని నేను కష్టపడ్డాను. నా లైఫ్ లో నేను కష్టం తప్ప నేను సుఖాన్ని చూడలేదు. కష్టపడి ఈ రోజులో మా అమ్మ వాళ్ళకి ఇక్కడ నిలబెట్టాను వాళ్ళని, వాళ్ళు ఇలా ఉండాలి అని. కాదు ఇప్పుడు అంటే ఒకవేళ గానీ జబర్దస్త్ గానీ ఫేమ్ గానీ ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేదానివి కాదు, చెప్పేదాన్ని కాదు, అస్సలు అయ్యేదా. అది మనసులో దాచుకుంది. ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది, అంతే కదా. అంతే. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తావా చెప్పుకోవడం అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అయిపోయాను. క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను, అప్పుడే చెప్పేశాను. తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో ఛాన్స్ వచ్చింది, నేను అవుదాం అనుకున్నా. కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు. నాకు సెక్యూర్డ్ గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఇంతే, నేను వేరే వేరే వాటిల్లో వెళ్ళలేను. వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా చీటింగ్. నన్ను లిటరల్లీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేశారు, నమ్మిన వాళ్ళు చీట్ చేశారు, ఫ్యామిలీ చీట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేమున్నాము అన్న వాళ్ళు లేరు నాకు. దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అస్సలు కంట్రోల్నెస్ ఉండట్లేదు. కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా. అవ్వట్లేదు నాకు, నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను, ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు, నన్ను చూసుకునే పర్సన్స్ లేరు. ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్, అంతే. దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్. అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, నీకేమి బయట షోస్ చేస్తున్నావు, తిరుగుతున్నావు, నీకు చాలా మంది ఫాలోయింగ్. అఫ్ కోర్స్ నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వెంట తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు వచ్చి మనకు ఒక ముద్ద అన్నం పెట్టరే, మన ఫ్యామిలీని చూసుకోరే. సో వద్దు, ఇక ఇప్పటి వరకు పడింది చాలు. ఇప్పటి నుంచి అన్నా కొద్ది గొప్ప ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ లవ్కి కానీ నేనైతే ఒక మాట అందరికీ చెప్పాలనుకుంటున్నాను, లవ్ అనేది చాలా ట్రాష్ ఈ రోజుల్లో. తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమని మనం తీసుకొని డబ్బు పరంగా మోసపోయి మన ప్రాణాలు పోగొట్టుకొని అంత అవసరం లేదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు మన కన్నా తల్లిదండ్రులే బెటర్. ఎందుకంటే కడుపులో నుంచి వచ్చిన బిడ్డని పోగొట్టుకోలేరు కదా ఎవరు. అది మన దగ్గర ఉన్నా లేకపోయినా చచ్చిపోతే పారేస్తారు వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు పారేరు. కన్నా తల్లిదండ్రులే అరే నా బిడ్డ అన్న ఒక ఇదితో పారేస్తారు, బయట వాళ్ళు ఎవరు పారేరు. తెలియని ఈ టైంలో ఈ లవ్ అఫెక్షన్స్ కి దగ్గరైపోయి లైఫ్ ని పాడు చేసుకోవద్దు ఎవరు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే అది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అవును, మొన్న ఒక ఇష్యూ అయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి రేపు
అవును అవును అవును. అదొక ఇష్యూ చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజుల్లో వదలట్లేదు శివ. అవును. చిన్న చిన్న పిల్లల్ని వదలట్లేదు. కదా గోరి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చూసావా? నాకు అసలు అదంతా ఎందుకు? దరిద్రం అంటే అంత దరిద్రం అది. రియాక్ట్ అవ్వాలనుకోలేదు ఇప్పుడు. నాకు అసలు ఆ టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలి, నాకు అసలు అంత చిరాకు వచ్చేసింది అది చూడగా. ఇప్పుడు తను అఘోరి, ఓకే, తను ఒక విషయంలో బాగా వైరల్ అయిపోయింది, తను ఒక ట్రాన్స్ అన్నప్పుడు మరి ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అదే కదా, ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అఘోరి life- సాధువులు అంటే వాళ్ళకి జీవితంలో ఏది ఉండదు, సంసార సుఖాలు ఉండదు, భోగ భాగ్యాలు ఉండవు, ఏది ఉండదు. వాళ్ళ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్న వాళ్ళని అఘోరీలు అంటారు. ఈవిడేం అఘోరియో నాకు తెలియదు, కానీ కారులో తిరుగుతుంది, ఫోన్లు మాట్లాడుతుంది, బూతులు తిడుతుంది, సిగరెట్లు తాగుతుంది, అన్ని ఉంటుంది. మళ్ళీ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఎంత దరిద్రం అంటే, ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు అది. సో దాని మీద అసలు నాకు మాట్లాడాలన్న థాటే లేదు, ఆ టాపిక్ వినాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ కదా. ఆ అమ్మాయి ఏం చూసి లవ్ చేసిందో తెలియదు నాకు. అది తన లైఫ్ స్పాయిల్ అంటే ఏమో వాళ్ళకి ఏమి ఉన్నాయో మరి, అంతే. నార్మల్ నీ ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకుంటా ఉంటావు? నేను అసలు ఎవరితో షేర్ చేసుకోను ఎప్పుడు. ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేసుకునే పర్సన్సే లేరు నాకు. అన్నయ్య ఎప్పుడు నా పర్సనల్ ప్రాబ్లం అనేది నా ఫ్యామిలీ దాకా వెళ్ళనివ్వను నేను. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకుని వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, కానీ నేను ఈ విషయంలో బాధపడుతున్నాను అని వాళ్ళ దాకా వెళ్ళనివ్వను. అది మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి షేర్ చేసుకోకపోతే కష్టం కదా, అంటే చూసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కదా. కష్టమే. అంతదాకా ఎందుకు, రీసెంట్లీ నాకు సర్జరీ టైంలో, ఐ మీన్ నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ, అంటే నడుముకి సైడ్ నార్మల్గా నాకు ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ టైంలో నన్ను చూసుకునే వాళ్ళే లేరు. ట్రాన్స్ కమ్యూనిటీస్లో రమ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మంచి పర్సన్. ఆవిడ వచ్చి ఆ రోజు నాతో ఉండి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత, నాకు బెస్ట్ ఫ్రెండ్ సైదుల్ రెడ్డి, తను ఒక 10 years నుంచి ఫ్రెండ్, సైదుల్ రెడ్డి అని, నా ఇంట్లోనే ఉంటాడు అనమాట ఇప్పుడు ఈ హైదరాబాద్ లో. తను నేను కలిసి ఉంటాము. తనకి నాకు కూడా చిన్న చిన్న క్లాషెస్ రావడము, అప్పటి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఆ రమ్య గారు అనే ఆవిడే నన్ను చూసుకున్నారు, 1 day వచ్చి చూసుకున్నారు. సర్జరీ అయిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో, అట్లీస్ట్ నన్ను చూడటానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎలా ఉంది అని ఎప్పుడు లేదు, అయితే ఎవరు లేరు. బెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్లో నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ కూడా లేదా? ఉన్నారు, లేరని చెప్ప. నాకు ఇప్పుడైతే, ఒకప్పుడు చెప్పాను, నాకు ఇప్పుడైతే నాకు ది బెస్ట్ ఎవరంటే నూకరాజ్ గాడు, ఇమాన్యుయల్, వాళ్ళిద్దరే నాకు ఇప్పుడు. అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకోను, అరే నాకు 10,000 కావాలి, ఒక 20,000 కావాలంటే టక్కుని కొడతాడు ఇమాన్యుయల్ కానీ నూకరాజ్ కానీ. నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్స్, ఇంకా నన్ను అక్క అని పిలుస్తారు, తిట్టుకోవడము, చాలా ఎక్కువ రెగ్యులర్ షోస్ చేస్తూ ఉండడము. నేను ఇప్పుడు నూకరాజ్ టీమ్ లోనే చేస్తున్నా కదా, నాకు ది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అది తన్మయ్ ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి, ఏమైనా ఉందా? ప్రొఫైల్ పెంచుకోవడానికి? అంటే ఇంతకు ముందు చేసిన రీల్స్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారు. సడన్లీ నేను ఆపేసాను ఇన్స్టాగ్రామ్ రీల్స్. నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ పెట్టలేదు నేను, అసలు ఏం లేదు. అంటే బిఫోర్ నుంచే తక్కువ ఉండేవి. ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకోవాలి, నేను ఇంకా పబ్లిక్ లో ఉండాలి అనుకుని నేను అందుకే చేస్తున్నాను. నువ్వు ఇంట్రోవర్టా కొంచెం? అంటే కొంచెం అలాగే ఇంట్రోవర్ట్, కొత్త వాళ్ళతో మాట్లాడడం, ఇబ్బంది పడడం. చాలా ఇంట్రోవర్ట్ నేను. కొంచెం చెప్పను నేను చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఇంట్రోవర్ట్ నేను. అవును, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా భయము. మరి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే, నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుస్తున్నారు, నేను స్టేజ్ ఎక్కగానే తన్మయ్ అని వాళ్ళు కేకలు. ఆ టైంలో ఆ మూడ్ స్వింగ్స్ వేరుంటాయి. ప్లస్ నాకు నేను తీసుకున్న డబ్బులకి నేను న్యాయం చేయాలి. నన్ను తిట్టినా నేను తీసుకోను, నన్ను పొగిడినా తీసుకోను, నన్ను ఏది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని నేను తీసుకోను. బట్ ఐ విల్ గివ్ ద గుడ్ ఎంటర్టైన్మెంట్, అంతే. అంతే, డబ్బులు ఇస్తున్నారు, మనం ఎంటర్టైన్ చేయాలి, అంతే. ఈ ఫియర్ అన్ని తీసేస్తాం. ఫియర్ అనేది నాకు కెమెరా ఫియర్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు. కాకపోతే సమ్ ర్యాండమ్ పర్సన్స్ వస్తే నాకు తెలియక మళ్ళీ నేను ఎక్కడ దగ్గర అవుతానా వాళ్ళ మాటలకి, అప్పటి నుంచి నేను చాలా
మొత్తానికి తీసేసుకున్నాను. అందుకే ఎక్కువ మాట్లాడలేను. కాదు, ఇప్పుడు జాబ్ బాగానే చదువుకుంటావు, టాపర్ అని చెప్పావు, అన్ని చేసావు, మరి జాబులు ట్రై చేయడం అలాంటివి ఏం చేయలే? అంటే నాకు తెలియని వయసులో నాకు ఇండస్ట్రీ ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో ఒకసారి వస్తే బయటికి వెళ్ళడం కష్టం అంటారా? చెప్పాను కదా నీకు స్టార్టింగ్ లోనే, ఇది ఒక అడిక్షన్ అని. రెడ్ కార్పెట్, నేను చిన్నప్పుడు పైన హెలికాప్టర్ వెళ్తుంటేనే 10 బజార్లు పరిగెత్తేదాన్ని, అది చూడాలి 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 అని. ఈ స్టేటస్ రావడం వల్ల నేను మళ్ళీ ఎన్నోసార్లు ఫ్లైట్ జర్నీస్ చేశాను. హెలికాప్టర్ ఎక్కలేదు, ఉంటాయి కదా, అంటే చాలా 3,500 వచ్చేస్తున్నాయి. ఎక్కలేదు. బట్ తర్వాత మన ఆ టైంలో ఎవరైనా పొలిటికల్ ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ సర్పంచెస్ వాళ్ళు వస్తే జనాలు అందరూ పోగైపోతారు, వాళ్ళని చూడటం కోసం ఎగబడేవాళ్ళని. అదే నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్తే నా కోసం ఎగబడుతున్నారు. దట్స్ ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మల్లెమాల టీవీ అండ్ జబర్దస్త్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్డ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి విషయంలో, ఆఫ్ కోర్స్. దాని వల్ల బట్ కాకపోతే ఇది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది మాత్రం చెప్పలేము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కాబట్టి నేను ఈ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. దీపంలో ఉన్నప్పుడు మిగతా ఇల్లు అన్ని చక్కబెట్టావు, అందరికి చక్కబెట్టి నా దీపాన్ని ఆపుకుంటున్నావు. అది